హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కింద వచ్చిన కొన్ని కామెంట్స్ కి ఆన్సర్స్ చెప్పబోతున్నా. ఆ వీడియో ఎవరైనా చూడకపోయింటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఈ వీడియో అయిపోయాక వెళ్ళి ఆ వీడియో చూడండి. అలాగే నేను టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ తమిళనాడు కూడా చేశాను. ఎవరికైనా తమిళనాడులో చేరాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. ఈ వీడియో అయిపోయాక చూడండి. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దొంగ హేమంత్ అడిగిన క్వశ్చన్: బ్రో, ఐ హావ్ గాట్ JEE means 95 percentile and AP MCET 2300 rank. Is it better to join NIT or AP colleges? సో బ్రో, మీరైతే NIT లో జాయిన్ అవడమే బెస్ట్. వీలైనంత వరకు NIT లోనే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఫీజు కట్టలేను అనుకుంటే మాత్రమే AP కాలేజెస్ లో జాయిన్ అవ్వండి. గణేష్ బాబు అడిగిన క్వశ్చన్: బ్రో, విజ్ఞాన్ గుంటూరు కాలేజ్ AP MCET నుంచి తీసుకోదు కదా, అది డీమ్డ్ యూనివర్సిటీ కదా? లేదు బ్రో, విజ్ఞాన్ యూనివర్సిటీ AP MCET నుంచి అడ్మిషన్స్ తీసుకుంటుంది. MCET కోడ్ వచ్చేసరికి VGNT. ఈ స్క్రీన్ షాట్ విజ్ఞాన్ యూనివర్సిటీ అఫీషియల్ సైట్ నుంచి తీసిందే. ఇక్కడ కూడా వాళ్ళు MCET అండ్ JEE మెయిన్స్ నుంచి అడ్మిషన్స్ తీసుకుంటామని చెప్తున్నారు. లక్ష్మణరావు మండెల్లా అడిగిన క్వశ్చన్: బ్రో, మరి MVGR అండ్ ANITS? MVGR అంటే మహారాజ్ విజయరామ్ గజపతిరాజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ANITS అంటే అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. బ్రో, నేను NIRF ర్యాంకింగ్ 2020 ప్రకారం టాప్ 10 కాలేజెస్ అని చెప్పాను. ఆ రెండు కాలేజెస్ అయితే టాప్ 10 లో లేవు బ్రో, అందుకే చెప్పలేదు. మిగతా క్వశ్చన్స్ కి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నేను నెక్స్ట్ నుంచి మనీ సిరీస్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సిరీస్ లో ఆన్లైన్ నుంచి జెన్యూన్ గా మనీ సంపాదించే మార్గాలను చెప్తాను. ఆ టెక్నిక్స్ కరెక్ట్ గా ఫాలో అయితే వీలైనంత వరకు ఒకరి మీద ఆధారపడకుండా పాకెట్ మనీ, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే పాకెట్ మనీయే కాదు, ఇదే మీకు జాబ్ కూడా అవ్వచ్చు. అంటే జాబ్ రాకపోయినా మీరు ఎర్న్ చేసేది సరిపోతుంది. మేము స్టూడెంట్స్ కదా, మాకు టైం ఎక్కడ ఉంటుంది అనుకోకండి. స్టూడెంట్స్ కే ఎక్కువ టైం ఉంటుంది. అది కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌస్ వైఫ్స్, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, సెకండ్ ఇన్కమ్ కావాలనుకున్నా అందరూ చేయగలిగే జాబ్సే అవి. ఆ సిరీస్ అయితే ఈ వీడియో పెట్టిన 5-6 డేస్ తర్వాత అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీనులకి అడిగిన క్వశ్చన్: బ్రో, ఈజ్ కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం బెటర్ కాలేజ్? బ్రో, ఏ కాలేజ్ అయినా బెటర్ అని తెలుసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ చెప్తా చూడండి. ఫస్ట్ ఆ కాలేజ్ నేమ్ ని గూగుల్లో సెర్చ్ చేయండి. ఇప్పుడు కరోనా పుణ్యమా అని ఆన్లైన్ క్లాసెస్ అని LKG చదివేవాడు కూడా ఫోన్ మెయింటైన్ చేస్తున్నాడు. సో ఫస్ట్ సెర్చ్ చేసి అఫీషియల్ కాలేజ్ సైట్ లోకి వెళ్ళి చూడండి. అక్కడ మీకు అన్ని కాలేజ్ వాళ్ళు పెట్టిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే దొరుకుతుంది. లేదు మీకు నమ్మకం లేదనుకుంటే ఆన్లైన్ లోనే ఆ కాలేజ్ గురించి కొన్ని సైట్స్ రివ్యూస్ రాస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ Shiksha.com, collegedunia.com, ఇలా కొన్ని సైట్స్ అనేటివి అన్ని కాలేజెస్ గురించి రివ్యూస్ రాస్తూ ఉంటాయి. మీకు కావాల్సిన పర్టికులర్ కాలేజ్ సెర్చ్ చేశారంటే ఆ రివ్యూస్ కూడా వస్తాయి. రివ్యూస్ ని బట్టి కూడా తెలుసుకోవచ్చు. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఆ కాలేజ్ లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి. మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళైతే కరెక్ట్ గానే ఇస్తారు. సో మీకు ఏ కాలేజ్ బెస్ట్ అనిపిస్తుందో అందులో జాయిన్ అవ్వచ్చు. సాయి అరవింద్ అడిగిన క్వశ్చన్: బ్రో, పుల్లారెడ్డి కాలేజ్ లో హాస్టల్ ఫీజు ఎంత ఉండొచ్చు? పుల్లారెడ్డి కాలేజ్ లో హాస్టల్ ఫీజు అయితే వాళ్ళ అఫీషియల్ సైట్ లో అయితే ఏం పెట్టలేదు బ్రో. సెర్చ్ చేస్తే 62,500 అని వచ్చింది. వాళ్ళ అఫీషియల్ సైట్ లో అయితే ఓన్లీ కాలేజ్ ఫీజు మాత్రమే ఉంది. కాలేజ్ ఫీజు అయితే 2019-20 అకాడమిక్ ఇయర్ కి 70,000, ఇంకా 2020-21 కి ఇంకా ఫిక్స్ చేయలేదంట బ్రో. MJV క్రియేషన్స్ అడిగిన క్వశ్చన్: బ్రో, వాట్ అబౌట్ పుత్తూరు సిద్ధార్థ? బ్రో, పుత్తూరు సిద్ధార్థలో ప్లేస్మెంట్స్ వస్తాయా? ఈ కాలేజ్ కూడా టాప్ 10 లో అయితే లేదు బ్రో. ప్లేస్మెంట్స్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నా చూడు బ్రో. బాను డి అడిగిన క్వశ్చన్: KL యూనివర్సిటీ నాట్ MCET వైజ్ కదా, KL యూనివర్సిటీకి సపరేట్ ఎగ్జామ్ ఉంటుందా? లేదండి, KL యూనివర్సిటీకి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, కానీ MCET నుంచి కూడా అడ్మిషన్స్ అనేవి తీసుకుంటారు. ఈ స్క్రీన్ షాట్ అయితే అఫీషియల్ సైట్ లోదే. వాళ్ళు ఇక్కడ కూడా MCET నుంచి అడ్మిషన్స్ తీసుకుంటామని మెన్షన్ చేశారు. ఈ వీడియోకి నేను నిన్న మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చాను, కానీ నిన్న ఈవినింగ్ ఇంకో 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ 2 క్వశ్చన్స్ కూడా చూద్దాం. సంగీత్ సత్యాడ అడిగిన క్వశ్చన్: అన్న, ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుందా మాకు అని అడిగారు. ఒకవేళ కాలేజ్ లో 1 lakh ఫీజు ఉంటే మొత్తం గవర్నమెంట్ కడుతుందా అని అడిగారు. లేదు బ్రో, 1 lakh ఉంటే 1 lakh అయితే గవర్నమెంట్ కట్టదు. మాక్సిమం 45,000 అయితే కడుతుంది. మిగతాది అయితే మనమే కట్టుకోవాలి. అండ్ ఇమ్రాన్ మహమ్మద్ అడిగిన క్వశ్చన్: హౌ ఈస్ MVGR విజయనగరం? బ్రో, ఇందాక చెప్పాను కదా, అలాగనే బెస్ట్ కాలేజెస్ అనేటివి ఎవరిని అడగద్దు బ్రో. ఎవరు కరెక్ట్ గా చెప్పలేరు బెస్ట్ కాలేజెస్ అని. చాలా కాలేజెస్ ఉంటాయి, దాంట్లో అదే బెస్ట్ అని చెప్పలేము. మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో మనీ సిరీస్ అయితే మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో 4 days నుంచి మనీ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. మీకు చాలా ఉపయోగపడుతుంది మనీ సిరీస్ అనేది. సో ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా మనీ సిరీస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.